డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న సినిమాలతో జనవరిలో బాక్సాఫీస్ పండుగ చేసుకోగా ఫిబ్రవరిలో తండ్రి లాంటి హిట్తో పర్లేదనిపించుకుంది. అయితే వచ్చే 2 వారాల్లోనూ పలు ఆసక్తికరమైన సినిమాలే వస్తుండటంతో వీటిలో ఏవి నిలబడతాయి, ఏవి పడిపోతాయి అంటూ ఆసక్తిగా ఆరాలు తీస్తున్నారట మూవీ లవర్స్. మరి వచ్చే ఈ 2 వారాల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న ఆ సినిమాలేంటో మనము ఓ లుక్కేద్దామా? టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి 3 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. గత వారం విడుదలైన లైలా బాగా నిరాశపరచడంతో డీలో పడ్డ బాక్సాఫీస్ ను ఈ వారం మరో 4 చిత్రాలు పలకరించనున్నాయి. రిలీజ్ అవుతున్న 4 భిన్నమైన కథలే 2 కథల వినోదాత్మక చిత్రాలైతే మరో 2 నాన్న అనే ఎలిమెంట్ చుట్టూ తిరిగే కథలు. లవ్ టుడేతో ఆకట్టుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమా తెలుగులోనూ బాగా ఆడింది. ప్రదీప్ లో ధనుష్ లుక్స్ కనిపించాయి. దాంతో ఈజీగా ఆ పాత్రను ఓన్ చేసుకోగలిగారు తెలుగు అభిమానులు. ఇప్పుడు ప్రదీప్ నుంచి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే ఓ సినిమా వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ట్రైలర్లో యూత్ఫుల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. అనుపమ ఉంది కాబట్టి తెలుగు వరకు అదో ప్లస్ పాయింట్. ఇక ధనుష్ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా. ఇది కూడా హాస్యభరిత చిత్రమే. పవీష్, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. ప్రియా వారియర్ కు తెలుగులోనూ అభిమానులున్నారు. పైగా ఇది తెలుగు సినిమా. టైటిల్ కూడా క్యాచీగా ఉంది. టీజర్, ట్రైలర్ ఓకే అనిపించాయి. దాంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాపై ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి. ఇక బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించిన చిత్రం బాపు. అవసరాల శ్రీనివాస్, ధన్య, బాలకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా పారితోషికం తీసుకోకుండా చేశాంటూ బ్రహ్మాజీ మంచి బూస్టప్ ఇచ్చారు. తన ప్రమోషన్స్ లో బాగా పాలు పంచుకుంటున్నారు. ట్రైలర్లో బలగం ఛాయలు కనిపించాయి. ఓ తండ్రి ఎమోషన్ చుట్టూ సాగే కథ ఇదే. వినోదానికి పెద్దపీట వేసినట్టే కనిపిస్తోంది. ఇక కమెడియన్ ధనరాజ్ దర్శకత్వం వహించిన రామం రాఘవం కూడా ఈ వారమే విడుదలవుతోంది. సముద్రకని, ధనరాజ్ తండ్రి కొడుకులుగా నటించారు. తండ్రంటే ఏమాత్రం ప్రేమ, గౌరవం లేని కొడుకు కథ ఇది. వారిద్దరి మధ్య సాగే డ్రామానే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. చూడాలి మరి ఇలా 4 సినిమాలు బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తుండగా ఏది విజయ పతాకాన్ని ఎగరేస్తుందో. For more videos like this, subscribe Big TV channel.